మహబూబ్నగర్ జిల్లాలో అటవీ అమరవీరుల సంస్మరణ దినాన్ని నిర్వహించారు. అటవీ అమరవీరుల స్తూపానికి అటవీ శాఖ అధికారులు సిబ్బంది నివాళులర్పించారు. 1830లో రాజస్థాన్లో అటవీ సంరక్షణ కోసం ప్రాణాలర్పించిన అటవీ అమరుల స్మారకార్థంగా అక్టోబర్ 21న జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినాన్ని నిర్వహిస్తున్నట్లు అటవీ శాఖ అధికారి సత్యనారాయణ తెలిపారు. అనంతరం అటవీ శాఖ సిబ్బంది రక్తదానం చేశారు. అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. సో ఇది దేశవ్యాప్తంగా వివిధ స్థాయిల్లో పనిచేసేటువంటి అటవీ సిబ్బంది వాళ్ళ కర్తవ్య నిర్వహణలో భాగంగా మరి అడవులను కాపాడడంలో ఎంక్రోచ్మెంట్స్ నుంచి కానీ స్మగ్లర్స్ నుంచి కానీ అటవీ సంపదను కాపాడడంలో అదేవిధంగా వన్యప్రాణులను సంరక్షించేటువంటి భాగంగా వాళ్ళ యొక్క ప్రాణాలను అర్పించి అంటే త్యాగం చేసినటువంటి అమరవీరులందరినీ కూడా ఈరోజు మనం స్మరించుకుంటూ ఈ రోజును మనము జరుపుకుంటున్నాము. సో ఈ సందర్భంగా మన తెలంగాణలో కూడా చాలా సందర్భాలలో వివిధ స్థాయిలో పనిచేసేటువంటి అధికారులు వాళ్ళ యొక్క ప్రాణాలను కోల్పోవడం జరిగింది. స్మగ్లర్లను అడ్డుకోవడంలో కానీ ముఖ్యంగా ఎంక్రోచ్మెంట్స్ మనకు ఫారెస్ట్ భూములను ఆక్రమణ చేయడంలో కానీ వాళ్ళందరినీ కూడా అడ్డుకోవడంలో వాళ్ళ ప్రాణాలను అర్పించడం జరిగింది. సో దాదాపుగా మన తెలంగాణలో 23 మంది ఆఫీసర్లు వాళ్ళ యొక్క ప్రాణాలు కోల్పోవడం జరిగింది. రీసెంట్గా మీకు 2022లో కొత్తగూడెం ప్రాంతంలో భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతంలో ఒక రేంజ్ ఆఫీసర్ను కూడా గుత్తికోయలు వాళ్ళు ఎంక్రోచ్మెంట్స్ చేసి ఆ ప్లాంటేషన్స్ అన్నీ కూడా ధ్వంసం చేస్తే దాన్ని అడ్డుకోవడానికి వెళ్ళినందుకు రేంజ్ ఆఫీసర్ను కూడా మరి కత్తులతోని దాడి చేసి చంపడం జరిగింది.